బ్రదర్ మొత్తానికి మీరే శేఖర్ కమ్లా గారు అన్నారు కాబట్టి కుబేరా. సో ధనుష్ గారు లేకపోతే నాగార్జున గారి కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శేఖర్ కమ్లా గారి గురించి మాట్లాడుకుంటాము. ఈ మూవీలో కుబేరాలో శేఖర్ కమ్లా గారి మార్క్ కనిపించింది. అఫ్ కోర్స్ ఆయన మూవీ ఆయన మార్క్ కనపడకపోతే మీరు అనగచ్చు, కానీ కాకపోతే శేఖర్ కమ్లా గారి మార్క్ సిగ్నేచర్ మార్క్ ఏంటంటే ఆయన స్క్రీన్లో కనపడకపోయినా ఆయన మనకు కనబడినట్లే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన రాసిన డైలాగ్స్ వల్ల. సో ఆ డైలాగ్స్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు నాకు మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే, అంటే మూవీలో కొత్తగా చెప్పాలి అంటే ఫ్రెష్గా ఉందన్నమాట. మూవీ వచ్చేసి స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఇలాంటి స్క్రీన్ ప్లే కావచ్చు, ఇలాంటి కొన్ని డైలాగ్స్ కావచ్చు, నేనైతే లైక్ ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లో అయితే నేను చూడలేదు. నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నానంటే, అంటే మూవీ చూసేటప్పుడు కొన్ని సీన్లు చూసేటప్పుడు నిజంగా మనకు భయం వేస్తుంది. ఏంటంటే మన దగ్గర డబ్బు లేకపోతే, మనకు సైకలాజికల్ ఫియర్ అంటాం కదా, మనకు అలాంటి ఒక ఫియర్ వస్తుందన్నమాట. మన దగ్గర డబ్బు లేకపోతే అండ్ అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఒక నలుగురు మనుషులు, మనకు ఫ్యామిలీ లేకపోతే సమాజం ఇంత హీనంగా మనల్ని చూస్తుందా? సో సమాజం మనల్ని ఇలా చేస్తుందా? వామ్మో, మనం డబ్బు సంపాదించి డబ్బు మనకు పెట్టాలి, మనకంటూ ఒక నలుగురు మనుషులను మనం ఏర్పరచుకోవాలి, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అనేది మనకు క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ భయాన్ని ఇస్తుంది. ఆ రియాలిటీ భయం అయితే ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్నారు? క్లైమాక్స్ నెగిటివ్ ఎండింగ్ ఇచ్చారు కదా, అది ఎలా అంటే నెగిటివ్ ఎండింగ్ ఇచ్చినప్పటికీ నాకైతే మూవీకి అయితే నాకు సెట్ క్లైమాక్స్ సరిగ్గా జస్టిఫై చేయలేదు అంటున్నారు. మూవీ మొత్తం బాగా తీశారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మూవీలో నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది లెంత్ అంతే. సో ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక 15 minutes, సెకండ్ హాఫ్లో ఒక 20 minutes, ఓవరాల్గా 3 hours 2 minutes లేకుండా 2 hours 30 minutes, 2 hours ఆల్రెడీ ఒక పావు గంట ట్రిమ్ చేశారు. అంటే మోర్ దాన్ నాగార్జున గారు మనం ధనుష్ గారు పడుకోవాలి. ఆయన రోల్ అయితే చాలా బాగా చేస్తాడు. అండ్ నాగార్జున గారిని కూడా డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు తమిళ్లో ఎలా అంటే కమల్ హాసన్ గారు ఏజ్ రిలేటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే, కుబేరాలో కూడా నాగార్జున గారు మంచి రోల్ చేస్తారు. గ్లామరస్ హీరోయిన్ ఉండాలి అలా లేకుండా, అండ్ అట్ ద సేమ్ టైమ్ నాగార్జున గారికి ఏంటంటే హీరోయిజం మార్క్ అనేది లేకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ అయితే చేశాడు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. డెఫినెట్లీ శేఖర్ కమ్లా గారు ఇద్దరిని డామినేట్ చేస్తారనమాట. సో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, లైక్ రవితేజ ఒక్కడే రాజమౌళి గారి డైరెక్షన్ ని డామినేట్ చేయొచ్చు అని. సో అదే విధంగా ధనుష్ గారిని, నాగార్జున గారిని, శేఖర్ కమ్లా గారి స్టోరీ, ఆయన డైలాగ్స్, ఆయన స్క్రీన్ ప్లే డామినేట్ చేసింది. మనకు శేఖర్ కమ్లా గారు ఫస్ట్ హీరో, సెకండ్ వచ్చేసి ధనుష్ గారు, నాగార్జున గారు, థర్డ్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్, ఫోర్త్ జిమ్ సర్పు, రష్మిక మందన అంటాము. సో మూవీలో అండ్ మూవీ బయట వీళ్ళంతా నిజంగా చాలా మంచి కీలక రోల్ అయితే ప్లేస్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్, అందరు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి బ్రో. అండ్ మ్యూజిక్ అయితే నిజంగా చెప్పాలంటే ఆ పోయిరా పోయిరా మామ ఆ సాంగ్ చూసేటప్పుడు ఒక పక్క భయం వేస్తుంది, ఇంకో పక్క గూస్ బంప్స్ వస్తుంది అనమాట. సో ఆ లెవెల్లో ఉంది పిక్చరైజేషన్ కావచ్చు. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే కాస్త లెంతీగా ఉన్నప్పటికీ మనం పెట్టిండే డబ్బులకి ఒక ఎక్సలెంట్ సీన్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఓవరాల్గా మనము మంచిగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసరికి పాజిటివ్ మూవీ అని మనం వస్తాము. డెఫినెట్లీ హిట్ మూవీని.